అత్యున్నత మాకు ప్రేమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నామండి. బాగున్నారు కదా మీరు కుటుంబాలంతా కూడా? మన ప్రభు నింటికాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానముగా ఇచ్చినడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉదయకాల సమయంలో వాగ్దానం కోసం మనం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే కీర్తన గ్రంథంలో నుంచి 14వ అధ్యాయము 1వ వచనం. కీర్తన గ్రంథంలో నుంచి 14వ అధ్యాయము 1వ వచనం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు, వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయువారు, మేలు చేయువాడు ఒకడును లేడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటా ఉన్నారు. దేవుడు లేడేం లేదులేండి, పరలోకం లేదు, భూలోకం లేదు అంట. దేవుడుంటే ఈ శ్రమలు మాకు ఎందుకండి ఈ కష్టాలు మాకు దేవుడుంటే? దేవుడు లేడు, ఏం లేడండి అనుకుంటూ ఎంతోమంది మోసపోతూ ఉంటారు. వాళ్ళు బుద్ధిహీనులు అంట, చెడిపోయిన వారు అని చెప్తున్నాను. బుద్ధిహీనులు చెడిపోయిన వారు అని చెప్తుంది దేవుని లేఖనాలు. అవును కదా. భూమి ఆకాశము సృజించి ఈ భూలోకంలో మీరు సమృద్ధిగా ఫలించి అభివృద్ధి పొంది ఈ లోకాన్ని ఏలండి అని దేవుడు సమస్తాన్ని మనకు అనుగ్రహిస్తే, మంచి ఆరోగ్యం ఇచ్చి నీకు మంచి కుటుంబాన్ని ఇచ్చి భూలోకం అంతా కూడా నీకు అనుగ్రహిస్తే, దేవుడు ఫలించమనిస్తే, ఈరోజు చిన్న కష్టం వచ్చిందని, చిన్న శ్రమ వచ్చిందని దేవుడు లేని అని అనుకోవటం మన బుద్ధిహీనత. దాని అది మన బుద్ధిహీనత. మన కళ్ళు మూయబడుతున్నాయి, దేవుడు లేడని అనుకుంటూ ఉంటాం మనం. మరి తండ్రి చేసిన త్యాగం ఎంత గొప్పది. దేవుడు 6 దినాలు కష్టపడి నీ కోసం సమస్తాన్ని సృష్టించినాడు దేవుడు. ఇందులో ఎంత త్యాగం ఉందో మనకి తెలుసు కదా. కుటుంబంలో ఒక కుమార్తె బాగా చదువుకొని ఉద్యోగం సంపాదించుకొని ఉద్యోగానికి వెళ్ళి నెలంతా కూడా పనిచేసి జీతం వచ్చినప్పుడు తన తల్లికి ఏమేమి కావాలనో అన్నీ కూడా కొనుక్కొనిచ్చి, తల్లికి అమ్మను పిలిచి ఇంటికి వచ్చి, అమ్మా నీకోసమో చాలా వస్తువులు కొనుక్కొని వచ్చినాను, నీకు కావాల్సినటువంటి పట్టు చీరలు అన్నీ తీసుకొని వచ్చినాను, రమ్మా చూసుకోమ్మా అని చెప్పినప్పుడు అమ్మ సంతోషంతో వాటిని అన్నింటిని కూడా చూసుకొని ఎంతో మర్చిపోతుందన్నమాట. అంతలేకే తండ్రి పనికి పోయి అలసిపోయి ఇంటికి వస్తూ ఉంటాడు. ఇంటికి వచ్చిన తర్వాత అవన్నీ కూడా చూసినప్పుడు తండ్రి, అమ్మా నాకేమన్నా తెచ్చావా అని అడిగినప్పుడు, నీకెందుకు తేవాలి? నువ్వేమన్నా నన్ను ప్రేమతో చూసినావా? ఏ రోజన్నా ప్రేమతో భోజనం తినిపించావా? ఏ రోజన్నా ప్రేమతో మాట్లాడావా? ఏ రోజన్నా స్కూల్కి నన్ను తీసుకుని వచ్చావా? విడిచిపెట్టావా? ఏ రోజన్నటువంటి కావాల్సినటువంటి వస్తువులు నాకు తీసిచ్చావా అంటూ తండ్రిని ఎటకారంగా బాధ కలిగేటట్లు మాట్లాడుతూ ఉంది ఆ యొక్క కూతురు. తల్లి అయితే భోజనం పెట్టింది, స్కూల్కి విడిచిపెట్టింది, తీసుకొచ్చింది, ఏడిస్తే రాత్రి నిద్ర లేకుండా నన్ను కాపాడింది, జ్వరం వస్తే చూచుకున్నది. ఇంకా నా చేతులు, తల్లి చేతులు ఎంతో నన్ను కష్టపడి పెంచిన చేతులు అది నా తల్లి. నువ్వేం చేసావు? ఈ రోజు నన్ను చూసావా నన్ను అంటూ తండ్రిని నిందిస్తూ ఉంది. నువ్వు నా కొరకు ఏమి చేయలేదు కదా, నీకోసం ఎందుకు తేవాలి నేను అంటూ తండ్రిని నిందిస్తున్నప్పుడు తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి, నోరు మొయ్యి, ఏమంటున్నావు నువ్వు? ఈ తండ్రి యొక్క త్యాగం తెలుసా నీకు? ఈరోజు నువ్వు ఉద్యోగానికి వెళ్ళి ఈరోజు నువ్వు క్షేమంగా పనిచేస్తున్నావంటే, ఈరోజు ఈ వస్తువులను నాకు తీసుకొచ్చినావంటే ఇందులో నేను చేసింది ఏమీ లేదు. ఆయన చేసిన త్యాగం, తన రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి సంపాదించి నిన్ను చదివిపిస్తే తండ్రి ఏం చేశాడు నా కోసం అని అడుగుతున్నావా? ఈరోజు నా పట్ల ప్రేమ చూపించావా అని అడుగుతున్నావా తండ్రిని? ఒక మాట మాట్లాడండి, బయటికి పంపించేస్తానని తల్లి కుమార్తెను అరిచింది, గద్దించింది. నీ తండ్రి కుటుంబ పోషణ కొరకు ఒక పని చేస్తే చాలదని రెక్కలు ముక్కలు చేసుకొని మరి 2 డ్యూటీలు చేసి ఉదయకాలం వెళ్ళి చీకటితో రాత్రి నువ్వు నిద్రపోయిన తర్వాత కష్టపడి చెమట కార్చి పనిచేసి మూటలు మోసి అంత కష్టపడి పని చేసుకొని వచ్చి డబ్బులు తీసుకొని వచ్చి నేను చదివిపిస్తే తండ్రిని నా కొరకు ఏం చేసావు నువ్వు అని అడుగుతావా? ఎవరు మొయ్యని కుమార్తెను గద్దించినప్పుడు తన కుమార్తెకి చాలా బాధ కలిగింది. తన తండ్రి కాళ్ళ మీద పడి, నన్ను క్షమించయ్యా
తప్పు తెలియక నేను ఇలాగన్నాను, తండ్రి నన్ను క్షమించినానంట తన కాళ్ళ మీద పడి ఆ కుమార్తె ఏడుస్తూ ఉందన్నమాట. ఈరోజు చూడండి, తండ్రి పరలోకమందున్న తండ్రి ఆ దేవుడు మన కోసం సమస్తాన్ని అనుగ్రహించినాడు. ఈరోజు నీకు ఆరోగ్యం ఇచ్చినాడు, ఆయుస్సునిచ్చినాడు, కుటుంబాన్ని ఇచ్చినాడు, భార్య బిడ్డలు ఇచ్చినాడు. దేవుడు నా కోసం ఏం చేశాడు అని అనుకుంటున్నావు. ఈరోజు అంటున్నావు కదా, నువ్వు చిన్న కష్టం వచ్చినప్పుడు దేవుడు లేడు, ఏం లేడులే అంటూ దేవుణ్ణి తృణీకరిస్తున్నావు కదా. ఎంత బుద్ధిహీనత ఈరోజు నువ్వు తెలుసుకుంటున్నావా? ఆ తండ్రి చేసిన త్యాగం ఎంత గొప్పదో ఈరోజు మనం చూసాం కదా. ఆ దేవుడు కూడా 6 రోజులు కష్టపడి సంస్థను సృష్టించి ఈ భూలోకాన్ని పంపించిన వేలు సంతోషంగా ఉండు, ఆనందంగా ఉండని పంపిస్తే దేవుడు ఎవరు నాకు, ఆయన ఏం చేశాడు దేవుడు అంటూ దేవుని మనం నిందిస్తూ ఉంటాం కదా. పాపిష్టి పనులకు మనం దూరం మరి అలవాటైపోయి పాపాన్ని కొని తెచ్చుకొని కుటుంబ కష్టాలు కొని తెచ్చుకున్నది మనము. కానీ తండ్రి నీకోసం ఎంత త్యాగం చేసినాడో, ఆయన ప్రేమను ఒక్కసారి నువ్వు అర్థం చేసుకుంటావా? నీకోసం సిలువలో కార్చిన రక్తం ఎంత విలువైనదో, నీకోసం నువ్వు మరణించాల్సిన స్థానంలో అతడమ్మ దేవుడు మన కోసం మరణించాడు. ఆ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావా? తండ్రి ప్రేమను అర్థం చేసుకుంటున్నావా? ఈరోజు ఎంత కష్టపడి ఆ తండ్రి రెక్కలు ముక్కలు చేసుకుని కూతురుని చదివిస్తే కూతురు అర్థం చేసుకోకుండా మాట్లాడి తన తండ్రిని ఈరోజు బాధ పెట్టింది. అలాగా ఆ పరమ తండ్రిని దేవుణ్ణి కూడా మనం ఈరోజు అనేక మాటల ద్వారా దుఃఖపెడుతున్నామేమో. దేవుడు నా కోసం ఏం చేశాడు, నేను కష్టపడి చదివాను, ఉద్యోగం చేసుకుని నా కలుపున్నాను, నేను నా కష్టాతీతను తింటున్నాను అంటున్నావు కదా. దేవుడు ఈరోజు నీకు ఆరోగ్యం ఇవ్వకుంటే, ఆయుస్సుని ఇవ్వకుంటే, వాతావరణం ఇవ్వకుంటే, గాలి నీరు వాతావరణం నీకు ఇవ్వకుంటే ఈరోజు ఒక్క క్షణం నువ్వు భూలోకంలో బ్రతకగలుగుతావా? దేవుడు మనం మంచివారమని కాదు కానీ కేవలం ఆయన కృప, ఆయన దయతో ఈరోజు మనల్ని కాపాడుతున్నాడు దేవుడు. ఎంతగానో దీని వెనక చూడండి ఎంత త్యాగం ఉందో. దేవుడి యొక్క త్యాగం అర్థం చేసుకోవాలి. ఈరోజు అర్థం చేసుకోకుండా ఇంకా ఉన్నట్లయితే దయచేసి అలాంటి వాళ్ళు ఎవరైనా మన మధ్యలో ఉంటే దయచేసి తండ్రి యొక్క ప్రేమను అర్థం చేసుకోండి. ఆ కుమార్తె ఆఖరికి తండ్రి ప్రేమను అర్థం చేసుకున్నది. నా తండ్రి కష్టార్జితం ఆయన చెమటగార్చి ఈరోజు ఈ స్థితిలో నేను ఉన్నానంటే నా తండ్రి యొక్క త్యాగం అని ఆ కుమార్తె తెలుసుకున్నది కదా. ఈరోజు నువ్వు తెలుసుకుంటున్నావా? దేవుడు చేసిన త్యాగం, సిలువలో కార్చిన రక్తం, నీకోసం చేసిన ఆ మరణ త్యాగం. ఎవరు కూడా నీకోసం అలాంటి పని చేయలేదు, అంత త్యాగం చేయలేదు. కాబట్టి దేవుడు నీకోసం మరణాన్నే తన ప్రాణాన్ని పెట్టినాడు కదా. ఆయన ప్రేమను అర్థం చేసుకుంటావు. ఈరోజు అర్థం చేసుకుంటే కుటుంబంలో నువ్వు ఆనందకరంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు, ఈ కుటుంబాన్ని సంతోషంగా ఉంటుంది. ఈరోజు తండ్రి పాదాల మీద మనం ప్రతిమాలుకోవాలి. ఎస్సయ్యా నన్ను క్షమించయ్యా, ఈరోజు తెలియక మాట్లాడిన ఎన్నోసార్లు దేవుడు లేడు, ఏమి లేడని, దేవుడు ఎవరు నాకని ఒకవేళ నిందించి మాట్లాడుంటే దయతో మనం క్షమించమని ఈరోజు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోవాలి, వేడుకోవాలి. దేవుని ఈరోజు క్షమించమని అడగాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామని బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. తండ్రి ప్రేమను అర్థం చేసుకోలేక నాయన తండ్రి ఎంతో మేము మోసపోతున్నాం. దేవుడు లేడని బుద్ధిహీనత వెంటనే మా మనస్సులు నాయన ఈరోజు నాయన అటు ఇటు తిరుగుతున్నాయేమో నాయన. శ్రమలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవుడు లేడు, ఏమి లేడని ప్రభా మిమ్మల్ని ఎంతో అవమానపరిచిన మేము దయతో మమ్మల్ని క్షమించండి, మా కుటుంబాన్ని క్షమించండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దయతో క్షమించి ప్రభా నువ్వు చేసిన త్యాగాన్ని, ఆ ప్రేమని మరొకతోడు తలపోసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటున్నాయన, మీరు చేసిన మేలని జ్ఞాపకం చేసుకుంటున్నాయన ప్రభు. పశ్చాత్తాపడి ఆయన ప్రభు మీ సన్నిధిలో మోకరించడానికి సహాయం చేయండి, కృప చూపించమని ప్రతి ఒక్కరి పట్ల నాయన. ఇంకా నాయన బలహీనలు ఎంతో మంది, అందరం బలహీనం ప్రభు. ఉద్యోగం లేని ఉద్యోగం తెచ్చేయండి, వివాహం కాని వారికి వివాహం తెచ్చేయండి, గర్భం లేని వారికి గర్భం తెచ్చేయండి. ఆయా రోగములతో ఉన్న వాళ్ళందరినీ బట్టి స్వస్థపరుస్తుంది. భయంకరమైన రోగాలకు లోనైపోతున్నారు తండ్రి ఎంతో మంది. వాళ్ళందరినీ కూడా మీ గాయపడిన హస్తాలతో ముట్టి మంచి ఆరోగ్యం తెచ్చండి, కృప చూపించండి, స్వస్థపరచండి, స్వస్థపరచయ్యా, కృప చూపించమని తండ్రి నాయన. మీ ప్రేమను అర్థం చేసుకునే వారు ఉండడానికి కృప చూపించమని సమస్త ఘనత మహిమ ప్రభావాన్ని మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది అన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.